ఈరోజు నేను మిక్స్డ్ పకోడీ చేస్తున్నాను. దీనికోసం ముందు ఒక 4 ఆనియన్స్, కొంచెం మిర్చి తీసుకొని, కొంచెం తోటకూర తీసుకోవాలి. తోటకూర హెల్తీ కాబట్టి తింటే హెల్త్‌కి కొంచెం మంచిది. పిల్లలు తింటే మంచిదని తోటకూర యాడ్ చేశాను. మన దగ్గర ఉన్న అన్ని ఐటెమ్స్ వేసుకోవచ్చు. ఎగ్స్ ఒక 5 తీసుకున్నాను. తోటకూర, ఎగ్స్, ఆనియన్స్, కొంచెం పకోడీ అనేది గట్టిగా రావడం కోసం కొంచెం వరిపిండి తీసుకున్నాను. ఇవనే కాదు, మన దగ్గర ఏ రకాల కూరగాయలు ఉన్నా అన్నీ వేసుకొని అన్నీ కలిపి వేసేయచ్చు. చాలా బాగుంటుంది. శనగపిండి కొంచెం, అదే టేస్ట్కి సరిపడంగా సాల్ట్ తీసుకున్నాను. కొంచెం కారం, కొంచెం పసుపు, వీటితో పాటుగా బంగాళదుంపలు 2 తీసుకున్నాను. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలా మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలని మనం యాడ్ చేసుకోవచ్చు. 2 బంగాళదుంపలు తరిగేసి వాటిని కూడా యాడ్ చేశాను. ఇవి మొత్తం మంచిగా కలిపేసుకుని ఒకసారి రెడీ చేసుకుంటే పకోడీ వేసేయచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని, సాల్ట్ అంతా సరిపోయిందా, కారం అన్నీ ఒకసారి చూసుకొని పకోడీ వేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి కింద వెలిగిస్తున్నా. ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేస్తే హెల్త్కి మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు. అందుకోసమే ఆయిల్ కొంచెమే తీసుకున్నాను. దీన్ని ఇంకా సెకండ్ టైం యూజ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది అని చెప్పారు డాక్టర్స్. చక్కగా డీప్ ఫ్రై అయ్యే వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తోటకూరతో పాటు మునగాకు, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది. నేను అవి మర్చిపోయాను. చూసారు కదా, చక్కగా గట్టిగా తింటూ ఉంటే సౌండ్ వచ్చేలాగా చాలా టేస్టీగా ఉంటాయి. క్యారెట్ కూడా కొంచెం తురుముకొని, క్యారెట్ కొంచెం, బీట్రూట్ కొంచెం, అలా మన దగ్గర ఉన్న అన్ని కూరగాయలు, దుంపలు అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. చిలకడ దుంపలు, మొక్కజొన్నలు ఉడకబెట్టి లేకపోతే మిక్సీ చేసుకున్నవి అన్నీ వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. టేస్ట్ వస్తుంది. హెల్త్కి హెల్త్ బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి. చక్కగా కొంచెమే ఆయిల్లో కొంచెం వేసుకున్న లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇలా వేసుకుంటే హెల్త్కి మంచిది. ఒక్కసారి వాడిన ఆయిల్ని సెకండ్ టైం వాడి పిల్లలకి పెట్టకూడదని డాక్టర్ చెప్పారు. అందుకోసమే ఆయిల్ కొంచెమే తీసుకొని వాటికి సరిపడంగా పోతే ఇంకొంచెమే మిగులుతుంది. ఇక కొంచెం పారపోసేయించని కొంచెమే తీసుకున్నాను ఆయిల్. స్టవ్ సిమ్లో పెట్టి మునగాకు, కరివేపాకు తీసుకొచ్చాను. కొంచెం పెడితే హెల్త్కి మంచిది. ఇందాక కంగారులో మర్చిపోయాను, అందుకని ఇప్పుడు తీసుకొద్దామని వచ్చాను. ఇప్పుడు కట్ చేసి మిగిలిన పిండిలో కలుపుతాను. మునగాకు మనకి కారపొడిలో దేంట్లో కావాలంటే దాంట్లో ఎక్కువ మునగాకు వాడితే చాలా మంచిది హెల్త్కి. హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి మునగాకు ఎక్కువగా తీసుకుంటే మంచిగా ఉంటాయి.
నా మొబైల్ ఫోన్ పాడవడం వల్ల చాలా రోజులు వీడియోలు చేయలేదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అని అనిపిస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి టీ పెడితే బాగుంటుందని మా వదిన వచ్చి టీ పెడుతున్నారు. ఏదన్నా ఒక వీడియో తీద్దామన్నా అసలు పిల్లలు తీయనివ్వట్లేదండి. లేకపోతే 2 డేస్‌కి ఒకసారైనా ఒక వీడియో పెడదాం అనుకుంటాను. పిల్లలు అస్సలు పెట్టనివ్వట్లేదు. బాగా చిన్న పిల్లలు అవ్వడాన. పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇది ప్లేట్స్‌లో పెట్టేసిస్తే టీ తయారయ్యేలోగా వాళ్ళు పకోడీ తింటారు అత్తయ్య వాళ్ళు. చూసారు కదండీ! మంచిగానే చేశానని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. నేను చేసిన వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంది అని అనిపిస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ గ్లాసెస్‌లో పోసుకొని వేడి వేడి పకోడీ తింటూ టీ తాగితే ఈరోజు స్నాక్స్ కంప్లీట్ అయిపోతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.